ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాశ్యాధిపతి తృతీయ స్థానాల్లో అనుకూలిస్తుండడం, చతుర్థ స్థానంలో శుక్రగ్రహం యోగిస్తూ ఉండడం, పంచమంలో బుధుడు అనుకూలంగా ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం, ఇలా చాలా కాలం తర్వాత గ్రహస్థితి కొంత ఎక్కువ స్థాయిలో అనుకూలిస్తూ ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో ప్రత్యేకించి రాశిలోనే చంద్రుడి యొక్క సంచారంతో వారం ప్రారంభం కాబోతూ ఉన్నది కాబట్టి దానివల్ల కూడా కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాక తృతీయ స్థానమందు కుజుడు ఆర్థికంగా పరిపుష్టిని కలగజేస్తారు. కొన్ని కొత్త అవకాశాలను సృష్టిస్తారు. కొన్ని పద్ధతుల్లో మీరు గతంలో వెళ్ళినప్పుడు ఫలితం రాలేదు కాబట్టి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. కొత్త స్నేహితులు, అలాగే కొత్త పరిచయాలు, కొత్త విధానాలతోటి ముందుకు వెళ్ళడం ద్వారా జీవితంలో పురోగాభివృద్ధిని సాధించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఏవి కూడా ఉండవు. ప్రత్యేకించి చతుర్థ స్థానమందు రవిశనుల యొక్క కలయిక ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల అంతఃక్లేశ గృహశ్చిద్ర అన్నారు. అంటే మానసికమైనటువంటి సంఘర్షణలు ఉండడానికి అందరూ ఒకే చోట ఉంటారు, కానీ తలోదారి చూసుకుంటూ ఉంటారు. ఎవరికి ఎవరు కూడా మాట సహాయం చేయనటువంటి పరిస్థితి ఎప్పుడు ఏదో ఒక తగువులతోనే ఉంటూ ఉంటుంది. అలా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. అయినప్పటికీ మీకు మీరుగానే కష్టపడుతూ మిత్రులు, అలాగే ఆత్మీయులు, కొంతమంది శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలతోటి జీవితంలో చక్కగా ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి పరిపూర్ణంగా ఉపయుక్తంగా ఉంటుంది. గత వారాలతో పోల్చుకుంటే ఆర్థికంగా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు వస్తాయి, కొన్ని వాటిని మీరే అందిపుచ్చుకుంటూ ఉంటారు. సిగ్గుపడకుండా ఎక్కడ ఏ పని ఎలా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళతారు. దానివల్ల తగినమైనటువంటి ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు వృశ్చిక రాశి వారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు కానివ్వండి, లేదా మీ యొక్క మాట తీరు ప్రవర్తన ద్వారా వారిని మీరు ఆకర్షిస్తూ ఉండేటువంటి పద్ధతి కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కీలకమైనటువంటి పదవుల్ని అధిరోహించడానికి, అలాగే గొప్ప గొప్ప పనులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి పంచమంలో ఉండేటువంటి బుధుడు కూడా లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతారు. కోర్టు కేసులు కానీ, తగువులు కానీ, లేదా ఈ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి కానీ బయటపడడానికి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఉపయుక్తంగా ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి. ఉద్యోగంలో మంచి ఎదుగుదలకి కానీ, గుర్తింపుకి కానీ సహకారాన్ని ఈ గ్రహస్థితి అందిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపార పరిస్థితులు చాలా మెరుగ్గా ఉంటాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా ఉండదు. కొంత ఏకాగ్రత లోపానికి, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే స్త్రీలలో ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి కించిత్ ప్రతిబంధకంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి ధనురాశి.